ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ అంత ముఖ్యమని డిప్యూటీ సీఎం బట్టి భార్య నందిని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేరేడ గ్రామంలో ఆమె పర్యటించారు. ఉమ్మడి అభ్యర్థి దూసరి నేతాజీ గెలుపు కోసం ఆమె పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్లు బట్టి విక్రమార్క రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేరేడ గ్రామంలో అవినాభావ సంబంధాలున్నాయని తెలిపారు. నేతాజీ గెలిస్తేనే నేరేడ గ్రామం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మా ఎలక్షన్లో కూడా వాళ్ళు మాకు సహాయం చేశారు. ఇవాళ నేతాజీని నిలబెట్టారు సిపిఐ నుంచి. కాబట్టి మేము సిపిఐ కోసం మద్దతు ఇస్తూ నేతాజీ గెలుపు కోసం ఇవాళ ఇక్కడ ప్రచారం చేశాము. ప్రచారం భాగంలో కూడా అన్న సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు కూడా అన్న కూడా వచ్చారు ప్రచారానికి. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇంకా బట్టి గారు చేసిన అభివృద్ధి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలపైన, అభివృద్ధి పైన జనాలు బాగా ఆకర్షిత అవుతున్నారు. వాళ్ళందరూ ఇక ఏదైనా ఉంటే గ్రామానికి అభివృద్ధి తీసుకోవడానికి వాళ్ళు కూడా ఇక మైండ్లో సెట్ అయిపోయింది. అభివృద్ధి ఏదైనా జరిగితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అట్లా మన నేతాజీ ఇద్దరు పార్టీ బలపరిచిన కాంగ్రెస్ ఇంకా సిపిఐ బలపరిచిన నాయకుడు కాబట్టి ఇక్కడ సర్పంచ్ కోసం నిలబడ్డారు. కాబట్టి నేతాజీ వస్తేనే మన గ్రామానికి అభివృద్ధి వస్తుందనే దానికి వాళ్ళంతా డిసైడ్ అయిపోయినారు. నేతాజీ గెలుపుతారు. ఇక్కడ సిపిఐతోని నుంచి మాకు సిపిఐ మా ఎలక్షన్లో కూడా వాళ్ళు మాకు సహాయం చేశారు. ఇవాళ నేతాజీని నిలబెట్టారు సిపిఐ నుంచి. కాబట్టి మేము గ్రామాన్ని అంటే చాలా వెనకబడి ఉంది. చాలాసార్లు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు. చాలా వెనకబడి ఉంది. ఆ గ్రామాభివృద్ధికి మా డిప్యూటీ సీఎం గారి సహకారాలతో, సిపిఐ నాయకులతో, మా గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ సిపిఐ నాయకులు, అలాగే టీడీపీ వైసీపీ నాయకులు అందరి సహాయ సహకారాలతో నేను ఈ యొక్క విజయాన్ని సాధించబోతున్నాను. ఇక మా నందిని గారు మా సంఘం రావడంతోనే విజయం ఖరారైపోయింది. తప్పనిసరిగా నేను గెలవబోతున్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను తెలియజేస్తున్నాను. ఈ గ్రామాన్ని అంటే చాలా వెనకబడి ఉంది. చాలాసార్లు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు. చాలా వెనకబడి ఉంది. ఆ గ్రామాభివృద్ధికి మా డిప్యూటీ సీఎం గారి సహకారాలతో, సిపిఐ నాయకులతో, మా గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ సిపిఐ నాయకులు, అలాగే టీడీపీ వైసీపీ నాయకులు అందరి సహాయ సహకారాలతో నేను ఈ యొక్క విజయాన్ని సాధించబోతున్నాను. ఇక మా నందిని గారు మా సంఘం రావడంతోనే విజయం ఖరారైపోయింది. తప్పనిసరిగా నేను గెలవబోతున్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను తెలియజేస్తున్నాను. ఈ గ్రామాన్ని అంటే చాలా వెనకబడి ఉంది. చాలాసార్లు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు. చాలా వెనకబడి ఉంది. ఆ గ్రామాభివృద్ధికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కూనువరం